వ్యాసుడు, నారదుడు, మరికొందరు మహర్షులు అటువైపు వచ్చారు. కుశల ప్రశ్నలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుంతీదేవి వ్యాసుని అడిగింది, దివ్య తపోవిభాస వ్యాస, కర్ణుడు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా మనస్సు కుమిలిపోతుంది. వాడికి తీరని ద్రోహం చేశాను. ఒకసారి వాడి ముఖం కళ్ళారా చూడాలని ఉంది. నువ్వు మహా తపస్వివి, శక్తి సంపన్నుడివి, ఒకసారి చూపించవు అని ప్రాధేయపడింది. వెంటనే గాంధారి అందుకొని దుర్యోధను చూపించమంది. ఆశీర్వదించమంటూ వచ్చి ఆ వేళ యుద్ధానికి వెళ్ళాడు, మరి తిరిగి రాలేదంటూ కంటతడి పెట్టింది. నూరుగురి కొడుకుల్ని ఒకసారి చూడాలని ఉంది, చూపించవా అని అభ్యర్థించింది. సుభద్ర అభిమన్యుని చూపించమంది. తల్లిపేగంటే ఏమిటో తెలిసింది వ్యాసుడికి. జాలిపడ్డాడు. అది సాయంకాలం సంధ్యా సమయం. గంగలో వార్చి ప్రాణాయామం చేసి ఆదిపరాశక్తిని ధ్యానించాడు. మణిద్వీపాదివాసిని స్తుతించాడు. యదా న వేదా న చ విష్ణురీశ్వరో న వాస్తవో నైవ జలాధిపస్తదా న విత్తపో నైవ యమచ్చ పావకస్తదాసి దేవి త్వమాహం నమామి తాం. తల్లి, త్రిమూర్తులు అష్టదిక్పాలకులు లేనప్పుడు కూడా నువ్వున్నావు. పంచభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, వాటి గుణాలు, సూర్యచంద్రులు ఇవి ఏవీ లేనప్పుడు కూడా నువ్వున్నావు. సంకల్పం మాత్రం చేత సృష్టించి సర్వతంత్ర స్వతంత్రురాలువై నడిపిస్తున్నావు. నిన్ను తెలుసుకున్న వేత్త లేడు. అమ్మా, ఈ దీనురాండ్రు చనిపోయిన తమ పుత్రులను చూపించమని బతిలాడుతున్నారు. నాకంతటి శక్తి లేదు, నువ్వే చూపించు తల్లి. శ్రీభువనేశ్వరి కరుణించింది. వారందరినీ స్వర్గం నుంచి ఆహ్వానించి తెచ్చి చూపించింది. కుంతి, గాంధారి, సుభద్ర, ఉత్తర, పాండవులు వారిని చూశారు, మూర్ఛపోయారు. కర్ణ, దుర్యోధనాథులు అంతర్ధానం చెందారు. మహామాయ కల్పించిన మహేంద్రజాలం. అందరూ మళ్ళీ స్పృహలోకి వచ్చారు. వీడ్కోలు తీసుకొని మహర్షులు శతయూపాశ్రమం నుంచి నిష్క్రమించారు. తర్వాత పాండవులు బయలుదేరారు. దారి పొడవునా వ్యాసుడి ఘనతను కథలు కథలుగా చెప్పుకుంటూ గజపురం చేరుకున్నారు, అంటే హస్తినాపురం చేరుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత మూడో నాడు శతయూపాశ్రమ ప్రాంతంలో పెద్ద దావానలం వ్యాపించింది. కంటే కార్చిచ్చు వ్యాపించింది. కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. సంజయుడు రాజును వదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళినవాడు. ఇంతే సంగతులు. నారదుడి వల్ల ఈ సమాచారం తెలిసి ధర్మరాజు చాలా దుఃఖించాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన 36 ఏళ్లకు విప్రశాపం కారణంగా ప్రభాస తీర్థంలో యాదవులు ముసలం పుట్టి నశించారు. మదిరాపానం విపరీతంగా చేసి ఒళ్ళు తెలియక పరస్పరం కలహించుకొని అందరూ మరణించారు. బలరాముడు కూడా పంచత్వం పొందాడు. బోయవాడి బాణం దెబ్బకు శ్రీకృష్ణుడు కూడా అవతారం చాలించాడు. ఇది శాపవశంగానే జరిగింది. ఈ వార్త తెలిసి వసుదేవుడు యోగ పద్ధతిలో శ్రీభువనేశ్వరుని ధ్యానిస్తూ సిద్ధి పొందాడు. అర్జునుడు ప్రభాసానికి వెళ్ళి యాదవులకు అందరికీ యథాయోగ్యంగా అగ్ని సంస్కారాలు జరిపాడు. అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడికి చితి పేర్చి ఉత్తర క్రియలు నిర్వర్తించాడు. రేవతితో కలిసి బలరాముడి పార్థివ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ద్వారకకు తిరిగి వచ్చి అక్కడ మిగిలి ఉన్న వారిని ఖాళీ చేయించాడు. జలప్లావం సంభవించి ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ద్వారకలో మిగిలిన జనులను, కృష్ణపత్నులైన గోపికలను హస్తినాపురికి తరలిస్తుంటే మార్గమధ్యంలో దొంగలు దోచుకున్నారు. మహావీరుడు అర్జునుడు ఏమీ చేయలేని నిస్తేజుడైపోయాడు. వజ్రుడు అనే పేరు కల అనిరుద్ధ సుతుని యాదవ రాజధాని ఇంద్రప్రస్థానికి రాజుగా నియమించి హస్తినకు నడక సాగించాడు. రాబోయే యుగంలో శ్రీకృష్ణుడు మళ్ళీ అవతారం ధరించినప్పుడు నీ తేజస్సు నీకు తిరిగి వస్తుందని చెప్పి వ్యాసుడు కనిపించి పార్థుని ఓదార్చాడు. అర్జునాదులు హస్తినకు చేరుకున్నారు. ధర్మజాదులకు దుఃఖవార్తలు అందించాడు. శ్రీకృష్ణుడు దేహత్యాగం, యాదవుల అస్తమయం విన్నాక వారందరినీ వైరాగ్యం ఆవరించింది. హిమాచలానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నారు. 36 ఏళ్ల పరిపాలనకు భరతవాక్యం పలికి అంతే వయస్సున్న పరీక్షిత్తును హస్తినకు పట్టాభిషిక్తును చేసి పాండవులు, ద్రౌపదితో సహా 6 హిమాలయాలకు ప్రయాణమయ్యారు. అక్కడ తనువులు చాలించారు. ఇప్పుడు పరీక్షిత్తు వృత్తాంతం. పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకరోజు మృగయ వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవటానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకి గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుని చూసి మంచినీళ్ళు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు. ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షితుకు కోపం వచ్చింది.
పక్కనే చచ్చిపడి ఉన్న సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు, ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుదిరిగి హస్తినికి వచ్చేశాడు. మునిపాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుడిని చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నవించారు. అతడు మహా తపస్వి. క్రుద్ధుడై కమండలూదకం చేతిలో పోసుకొని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి సప్తరాత్రేన తక్షకుడు కాటువేయు కాక. ఈ శాపవార్త మరొక ముని బాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రతిభావంతుల ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మణి మంత్రౌషధాల ప్రభావం అపారం, వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరిచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకొని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపేమి జరుగుతుందంటే చెప్పలేం. చనిపోతారనుకున్న వారు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమూ లేకుండా కూర్చోవటం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటిలో వేసుకునేపాటి ప్రయత్నం అన్నా చేయాలి కదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా, లేక పదార్థం తనంతటి తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చెయ్యవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సుని ఊరడించుకోవాలి. ప్రయత్నచోద్యమే కార్యో యదా సిద్ధిం నయాతి తాత్ తదా దైవం స్థితం చేతి చిత్తమాలంబయేత్ బుధః. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షితుకు ఉపాయమైతే చెప్పలేదు, కానీ అర్ధాయుర్ధాయం ఇచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. ప్రమద్వర రురువుల కథ. పులోమ భృగు మహర్షుల కొడుకు చ్యవనుడు. ఇతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్ళాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇది ఇలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసు వల్ల గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ అనాథ శిశువుని పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకరణం చేశాడు. త్రిలోక సుందరి అన్నారు చూసిన వారంతా. రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు, కామార్తుడయ్యాడు. రురుడికి మనసులో లేదు, కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి ఏమిట్రా అబ్బాయి కథ అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసుకొని ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాము, ఈలోగా సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాగ్గా ఒక పామును దొక్కింది. అది కాటేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం గొళ్ళుమంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, మునికన్యలు విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్నతండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ కదా మరీ బాధించింది. రురుడు భోరున విలపిస్తూ పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉందనుకున్నాడు. మునులను, స్థూలకేశుడిని మార్చి చూశాడు. ఆశ్రమం యువతలకు వచ్చేశాడు. ఒంటరిగా కూర్చొని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు, పాడు దైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు, ఒక్కసారైనా స్పృశించలేదు. మందభాగ్యుణ్ణి, పానిగ్రహణం చేయలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చేయాలనుకున్నాను, అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చీచి, ఎంత దారుణం. చద్దామంటే చావే రాదు, ఇంకా సుఖాలా ఎలా వస్తాయి? నూతిలో దూకటమో, నిప్పుల్లో ఉరకటమో, ఇంత విషం తాగటమో, ఉరిపోసుకోవటమో, ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేను కాక బతకలేను. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏమి సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం తప్ప. నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడు ఒక్కడు సంతోషించవచ్చుగాక. పరలోకంలో నా ప్రియురాలికి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరమవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి
శుచిగా ఆచమించి చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్పించటం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు జపాలు తపాలు ఏమైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే, నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించటమా ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాటానికి ఈ ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వ అప్సరసల కూతురు, విశ్వావసువు మేనక కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది, ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు? దేవదూత, మరొకతను నేను చస్తే వరించను. ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి, అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగమిచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్లో సగం ధారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకే పుత్రికా మరణ వార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకొని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లోనే సగం ఇస్తానంటున్నాడు కనుక, లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కాబట్టి ప్రమద్వరను బతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెప్తున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైని ఒక శుభముహూర్తాన ఇద్దరికి వివాహమైంది. పరీక్షత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింప చేసుకోవచ్చు, సరి అయిన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమీ తోచింది కాదు, మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణి మంత్ర ఔషధదారులను మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు, విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావుడి పచారులు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే, పరిపాలన అక్కడి నుంచే. శాపం ఇచ్చిన మునికుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు. రాజుగారు రోజు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు కదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. తక్షక కశ్యప సంవాదం. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటువేయటానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావుడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెళ్తున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలనా కాటువేసిన విషం విరిచేయగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేనే తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటువేసిన పరీక్షతుని కాపాడగలనని, కాపాడి తీరతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించి చూద్దాం అన్నాడు. కాటు వేశాడు. అంతటి మహా వటవృక్షము రెప్పపాటులో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిదంతా దగ్గరికి పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు తీసుకొని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగానూ న్యగ్రోధము లేచి నిలబడింది. మునుపటిలా కలకలలాడింది. తక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామ దానోపాయాలతో లోబర్చుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధన లోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయాక ఎంత ధనం ఉండి ఏం లాభం? రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌచ్చుడికి అంటే వరతంతు శిష్యుడికి దానం చేయలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు కర్ణుడు ఏమి నేర్పారు? రక్షణీయం యశః కామం దిగ్ధనం యశశా వినా సర్వస్వం రఘునా పూర్వం దత్తం విప్రాయ కీర్తయే. అది కాక రాజుగారు విషాగ్నికి బలి అయిపోతుంటే దక్షుడునయ్యుండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కాదు. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి కదా.
అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు. పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకొని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి ఆ దివ్య దృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమైంది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆ ఆసన్న మరణం ఎవడూ చేయగలిగింది లేదు. ఏమీ లేదు. ఇంకా విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైన దక్కుతుంది, దరిద్రం తీరుతుంది, అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. కాసేపుడు తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని చరితార్థం చేయగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణి మంత్రౌషధాల రచనలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళటం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుని అవమానించి ఇప్పటికే విప్రశాపోహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటు వేసి చంపటం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను. దానికేమి కానీ అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చేయగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరచుకొని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని శాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు కదా అని కులుకుతున్నట్టున్నాడు వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవటం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాధి వీరులు ఎందరో వెళ్ళిపోయారు ఎరుగును. అయినా తాను మాత్రం మృత్యును తప్పించుకొని ఉట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడనమాట. ఎంత మూఢుడు! ఫలాని రోజున మరణం అని ముందుగా తెలియటం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చు అనే ధర్మకార్యాలతో వ్యాధులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెప్తారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతు అయ్యేది. ఇప్పుడు ఇంక నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం, విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను అని తక్షకుడు తన ఆలోచన ముగించాడు.